గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికి. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ ప్రభాకర్ రావు గారు, ఉషా మ్యామ్, పద్మావతి గారు. ఎస్. సో టుడే అనదర్ డే ఫర్ us టు మీట్ ఇన్ ఆల్ఫా వేవ్స్. సో ఈ రోజు మనము సెషన్ లో బ్యాక్ పెయిన్ కి, నిన్న మాతయ్య గారు బ్యాక్ పెయిన్ తో చాలా సఫర్ అయ్యారు. సో మన పార్టిసిపెంట్, సో బ్యాక్ పెయిన్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఈరోజు చేద్దాము. అండ్ యాజ్ ఆల్వేస్ we move with the regular routine of doing the warm up exercise, warm up exercise, warm up exercises. Shoulder, elbow, wrist, thumb include chesi, thumb exclude chesi. Yes. So once we are done with the upper limb, then comes the neck first rotation. Neck rotations has to be done slowly. So once we are done with the neck rotations and side stretches, with little bit efforts, we will be stretching our neck. Back side. Side kuda చేస్తున్నాను, sides లో. So once we are done with the neck exercise, we have to do neck ki strengthening exercise, because neck is the very important part in our body. Once we are done with the neck exercises, then hip rotations. So hip, only hip we have to move. Mute చేసుకోండి. Only hip we have to move. Okay. So once we have done with the hip, flex చేయండి legs ని. ఇలా వాల్ సపోర్ట్ తీసుకొని ఫ్లెక్స్ చేయండి. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చి ఇలా పట్టుకుంటే కాదు, ఇట్ ఈస్ వెన్ యూ స్టార్ట్ లిఫ్టింగ్ లైక్ దట్ హిప్ ఎక్సర్సైజ్, హిప్ వార్మ్ అప్. సో ఇలా పట్టుకుంటే కాదు, దట్ పుల్ యూ గివ్ ఇస్ ద హిప్ అవుతుంది. అండ్ ఇలా లేటరల్, లైక్ వైజ్ దిస్ లేటరల్ అండ్ మీడియల్, అంటే అడాప్టర్స్ అంటాము, మీడియల్. సో every time I keep telling the same thing. సో వన్స్ మీకు అది ఓకే అనిపిస్తే ఓకే, లేదు ఐ వాంటెడ్ టు డూ మోర్ అన్న వాళ్ళకి యూ క్యాన్ డూ లైక్ దిస్, యూ క్యాన్ డూ లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్, రైట్. ఓకే. సో ఇంకా బ్యాక్, మీన్ హిప్ బ్యాక్ స్ట్రెచ్కి వచ్చి యూ క్యాన్ డూ వితౌట్ వాల్ సపోర్ట్ ఆల్సో. దిస్ becomes without wall support. Then comes the knee rotations. Knee rotations, then ankle rotations.
clockwise, anti-clockwise, clockwise, anti-clockwise, up and down. Then comes the toe. టోకి అంటే వేళ్ళకి మనం ఎలా చేసాము అలాగే కూడా కాళ్ళకు చేస్తాము టోస్కి. ఓకే, అండ్ సైడ్ స్ట్రెచ్ లో ఇలా పట్టుకుంటే ఇట్ బికమ్స్ షోల్డర్ కి స్ట్రెచ్ అవుతుంది, ట్రైసెప్స్ కి. బట్ ఇఫ్ యు స్టార్ట్ పుల్లింగ్ ఇట్ అండ్ మూవింగ్ లేటరలీ, ఆ సైడ్ కి స్ట్రెచ్ వస్తుంది. Yes. So now we are doing. Yes, correct. Usha ma'am, correct. Now we are going to do very, very important exercise, which is very common complaint in our daily life, that is back pain. సో కొంతమందికి అప్పర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంతమందికి మిడ్ బ్యాక్ పెయిన్ అండ్ కొంతమందికి లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. సో మోస్ట్ కామన్ కంప్లైంట్ ఉంటుంది. సో మీ బ్యాక్ పెయిన్ మోస్ట్ ఆఫ్ ద టైం పోస్చర్ వల్ల వస్తుంది, ఇంప్రాపర్ పోస్చర్ వల్ల వస్తుంది. కొన్నిసార్లు ఈవెన్ విత్ ద ప్రాపర్ పోస్చర్ you do get back pain, that's because of prolonged sitting. So then some other times the back pain could be some other reasons too, ante localized issues emaina undachu, spine issues emaina undachu. But another most common cause for the back pain is, what could be the cause? Any guess? Another most important cause for the back pain will be vitamin D deficiency. So ఈ వైటమిన్ డి డిఫిషియన్సీ అంటే వైటమిన్ డి లెవెల్స్ ని చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు చాలా ఎక్కువగా బ్యాక్ పెయిన్ ఉంది అని అంటే, సో దట్ కుడ్ బి ఆల్సో ఏ కాజ్ ఫర్ యువర్ బ్యాక్ పెయిన్. నౌ మూవింగ్ ఆన్ టు ద బ్యాక్ ఎక్సర్సైజెస్. సో బ్యాక్ ఎక్సర్సైజెస్ లో యాజ్ ఆల్వేస్ వీఆర్ డూయింగ్ in rotations lone we are included this back exercises. Okay, 3 exercises we have included. So let us do them first and then followed by few other extra exercises for the back, so that it helps people like Mataya Garu to come out of those come out of that back pain. So ila chudandi. So దేనికి చేస్తున్నాము దాని మీద ఫోకస్ ఉండాలి. సో నేను ఇలా చేస్తున్నానంటే నా మిడ్ బ్యాక్ పైన నాకు అది తెలుస్తుంది ప్రెషర్. సో ఈ రోజు మనము బ్యాక్ కి ఎక్సర్సైజెస్ చేస్తున్నాం కాబట్టి లెట్ us do it for 5 breaths. And second comes full bhujangasanam. Full bhujangasanam. Again, ikkada vachi ikkadi nunchi rise chesanu. It is like this, or it can be like this, or it can be inka venakaliki vachi, it can be chudandi ila knees off the floor petanu. So it all depends upon. సో 5 breaths ఇక్కడ అయిపోతూనే లోయర్ బ్యాక్ కి స్ట్రెచ్ తెలుస్తుంది. స్లోగా I told you many times that you should love your body. Don't make it very harsh or make it suffer. But at the same time, you need to train it not to become lazy. So కొంచెం మనము అన్ని మజిల్స్ ని కదిలించాలి డైలీ. So then comes the upper back. Upper back ki I have said routinely we are చేతులు రెండు పట్టేసుకుంటున్నాం, వెనకల పట్టేసుకొని ఇలా. సో ఈ చేతులు యాజ్ ఫార్ యాజ్ ఆఫ్ ఫ్రమ్ ద గ్రౌండ్, సో ఎంత పైకి వస్తుందో అంత పైకి తీసుకొస్తాము. సో ఎవరికైతే ఓకే
అది వద్దు అనుకుంటారో ఇలా చేతులు కంప్లీట్ బ్యాక్ స్ట్రెచ్ వస్తుంది ఇది ఈ ఎక్సర్సైజ్ లో, నాట్ ఓన్లీ అప్పర్ బ్యాక్. yes, so once you are done with this 3 exercise, upper, middle and lower back ki exercise అయిపోతున్నాయి, then we'll do little more exercises for the back. yes, Gauri, good morning. After a long time చూస్తున్నాం. good morning, Gauri, come on. so once you are done with that, ఇది చూడండి, క్యాట్ అండ్ క్యామల్ పోస్చర్ చేస్తున్నాం. దిస్ ఇస్ క్యాట్ పోస్చర్. సో ఇక్కడ మిడ్ బ్యాక్ తెలుస్తుంది. ఇలా నీల్ డౌన్ చేశాను, నీల్ డౌన్, లెగ్స్ నీస్ ఇలా ఉన్నాయి. సో నీల్ డౌన్ చేసి ఫుల్ ఆర్చ్ చేశాను బ్యాక్ ని, అండ్ ఫేస్ ఇలా ముందర చూస్తూ ఉంది పిల్లిలాగా. సో ఆ బ్యాక్ స్ట్రెచ్ మనకు తెలియాలి. దెన్ క్యామల్ పోస్చర్. క్యామల్ పోస్చర్ లో ఈ పార్ట్ పైకి రావాలి, ఇంత పాసిబుల్ అయితే. then again cat posture. Five breaths. Again camel posture. So when you are coming to the camel posture, it is quite important not to just look down, but ఈ హంప్ ఫామ్ అవుతుంది కదా ఇక్కడ నుంచి, సో దాన్ని ఫామ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ చేతుల ద్వారా మనము ఎక్కువ ప్రెస్ చేసి బాడీని లోపలికి తీసుకుంటూ ఫైవ్ బ్రెత్స్ ఆ పోస్చర్ లో తీసుకొని then again come back to the cat posture. then again come back to the camel posture. క్యామల్ పోస్చర్ లో చిన్న చెస్ట్ తగిలేలాగా ఉండాలి. అండ్ స్ట్రెచ్ ఈ చేతులతో పుష్ చేసి ఎంత పాసిబుల్ అవుతుందో అంత బల్జ్ వచ్చేలాగా చేయాలి పైకి. సో వన్స్ యు ఆర్ డన్ విత్ 5 times, then we'll push on to the next exercise. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5 times అయిపోతున్నాయి. చూడండి ఎలా చేస్తున్నానని. ఆపోజిట్ హ్యాండ్, ఆపోజిట్ లెగ్. స్ట్రైట్ గా రావాలి. నేను కూడా చూసుకుంటున్నాను కరెక్ట్ ఉందా లేదా. లైక్ వైజ్ ఆపోజిట్. సో 3 breaths వచ్చేలాగా చేయండి అక్కడ. ఎస్, కమ్ ఆన్. ఎస్, కరెక్ట్. ఆపోజిట్ చేతులు, ఆపోజిట్ లెగ్. రైట్ హ్యాండ్ పైకి వస్తే లెఫ్ట్ లెగ్ పైకి వస్తుంది స్ట్రైట్ గా. ఓకే, సో నౌ మై లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ అప్ and my right leg is up. So 3 breaths. So alage malli right hand. సో నేను చెప్పాను ఏ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నా కూడా నార్మల్లీ ఆల్సో అబ్డామెన్, కడుపుని లోపలికి తీసుకొని ఉండాలి. సో routinely we have to make conscious efforts till it enters the subconscious mind.
చేయండి అలా చేస్తూ ఉండండి ఒక 3 times. We have done for 2 times. So let us do it for one more time. Let us do it for one more time. So a complete back stretch వచ్చే ఫీలింగ్ మీకు తెలియాలి. Yes. Yes. So once you are done with that, let us lie down prone and do few more asanas for the back. So అందులో ఇలా పడుకోండి, రెండు కాళ్ళు రెండు చేతులు పైకి. సో రాదు అన్న వాళ్ళు ఇలా పడుకోండి, బోర్లా పడుకొని కొంచెం వస్తే కొంచెం చేయండి, కొంచెం ఇంత. లేదు ఇది కూడా రావట్లేదు అన్నవాళ్ళు ఇలా ఆఫ్, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ అంటే ఒక పుష్ ఇచ్చుకోవడం అన్నమాట. అది ఎంతసేపు స్టాండ్ అయితే అంతసేపు, మేబీ ఒక 5 seconds అండ్ దెన్ డ్రాప్ డౌన్. సో దోస్ హు ఆర్ ఏబుల్ టు డూ, ఇంత వస్తుంది అన్న వాళ్ళు కొంచెం ఎఫర్ట్ చేయండి, కొద్దిగా పైకి. నేను ఇంత వేస్తున్నా, కాళ్ళ దగ్గరికి రావాలి. చూడండి, నీ జాయింట్ మోకాళ్ళు ఆఫ్ ద ఫ్లోర్ ఉండాలి. ఇలా చేయడం ఇది ఎక్సర్సైజ్ కాదు, ఇది కాదు. దీనికంటే ఇది బెటర్ చేయడం, ఇది బెటర్. లేదు నాకు ఏది రావట్లేదు అన్నప్పుడే మీరు ఇది చేయండి. ఓకే, నీస్ ని తాకడం అనమాట. సో once you are done 5 times, then we will do చేతులు రెండు ఇలా చాపి ఈ పక్క చాపి like this. ఈ రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ వైపుకి వచ్చేలాగా ట్రై చేయాలి. ఇలా ట్విస్ట్ యువర్ బాడీ అండ్ టచ్ ఇట్. ఓకే ఓకే, ఎంత వస్తుందో అంతే చేయండి. బోర్లా పడుకోవాలి, బోర్లా. ఎస్, అలా పడుకోండి. ఎస్. సో అంతవరకు రాలేదు అని అంటే ఇక్కడికే తీసుకోండి, ఇక్కడికి తీసుకోండి. ఓకే, సో ఇది సైడ్ అండ్ బ్యాక్ కి స్ట్రెచ్ అవుతుంది, సైడ్ అండ్ బ్యాక్ కి స్ట్రెచ్ అవుతుంది. ఓకే, సో ఇంకొక బ్యాక్ ఎక్సర్సైజ్ ఇన్ ద ప్రోన్. పద్మావతి గారు గ్రేట్. సో ఎఫర్ట్స్ చేస్తున్నారు కదా, దట్స్ గ్రేట్. సో ఇంకొక బ్యాక్ కి ఈ రెండు కాళ్ళని పట్టుకోవాలి. ఆల్ టుడే we are doing back strengthening exercises. సో ఈ రెండు పట్టుకోవాలి. జస్ట్ పట్టుకుంటే ఇట్ ఈస్ నథింగ్ యూజ్. సో లేక ఒకవేళ మీకు రావట్లేదు అని అంటే ఓకే, కొంచెం ఎఫర్ట్స్ చేయండి, అక్కడి నుంచి కొంచెం ఎఫర్ట్స్ చేయండి, కొంచెం పైకి లాగాలి, లాగండి పైకి. చూడండి, సో ఇంత రాకపోయినా కొద్దిగా ఇట్లా జస్ట్ ఆఫ్ ద ఈ నీస్ ఇట్లా నేలకు టచ్ కాకుండా జస్ట్ పైకిలా. యాక్చువల్లీ అయితే రెండు పైకి లేగాలి, అప్పర్ బాడీ అండ్ లోయర్ బాడీ. సో యువర్ ఎంటైర్ బాడీ షుడ్ బి ఆన్ అబ్డామిన్, స్టమక్ మీద. ఓకే, సూపర్. రోలింగ్ కూడా చేస్తున్నారు, దట్ ఈస్ ఆల్సో రోలింగ్ ఇస్ దేర్. మీరు రోల్ చేస్తూ ఉన్నారు. సో రోలింగ్ కూడా ఉంది దీంట్లో యాక్చువల్లీ. సో ఇలా సో దిస్ ఇస్ రోలింగ్, అంటే లాట్ ఆఫ్ సూదింగ్ ఇస్తుంది అనమాట డూయింగ్ లైక్ దిస్.
Okay, so once we are done with this, we'll be doing one more back strengthening exercise. చూడండి, ఈ లెగ్ చూడండి ఇలా పెట్టాను. ఈ రైట్ లెగ్ ని ఇలా తీసుకొచ్చి స్ట్రైట్ లైన్ లేకి ఇలా వి షేప్ చేస్తున్నాం. బయటికి తీసుకొచ్చి వి షేప్ చేసి అండ్ బాడీ again seeing the roof. So if you see it from the side, it will be like, this is called pigeon stretch. So side నుంచి చూస్తే ఇలా. సో యాక్చువల్ ఇదైతే ఇంకా చేతులు ఇలా వచ్చి సో చేతులు పైకి తీసుకెళ్ళడానికి కావట్లేదు అన్న వాళ్ళు ఇలా చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో ఫర్ బ్యాక్ strengthening exercise. Likewise other leg, ఇంకొక లెగ్ వి షేప్ లో ఉంది. Yes, and again stretch your body and see the roof. Yes, so ఇక్కడ అదే నేను చెప్పాను కదా. So this is again back strengthening exercise. సో మనం ఇన్ని బ్యాక్ స్ట్రెంథనింగ్ చేసిన తర్వాత ఇంకొకటి చేసేసి then we will move on to the stretches part. గ్లూట్స్ కూడా స్ట్రెంగ్త్ లేవు అని అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఇలా పెట్టుకొని గ్లూట్స్ అండ్ లోయర్ బాడీ కాంట్రాక్ట్ చేసుకోవాలి. సో ఇలా పైకి లిఫ్ట్ చేసినప్పుడు మనకు అప్పర్ బ్యాక్ అండ్ గ్లూట్స్ కి పడుతుంది. ఇదే ఎక్సర్సైజ్ ఎఫర్ట్లెస్ గా చేయాలంటే జస్ట్ లిఫ్ట్ లైక్ దట్. ఎఫర్ట్ఫుల్ గా చేయాలి అని అంటే లిఫ్ట్ అప్ అండ్ కాంట్రాక్ట్ యువర్ గ్లూట్స్. ఎఫర్ట్స్. So once you have done with 5 breaths, slowly come down. Slowly come down and do rolling. Rolling cheyandi. So rolling is also good for back. Ante aa pressure padutundi kada. So it becomes very soothing for the back. So rolling. Come on, push yourself. So this is rolling. Correct. So this is the rolling. Yes. Great. So these are the back strengthening exercise. మీకు ఎప్పుడు బ్యాక్ పెయిన్ అనిపించిన అంటే వెరీ సివియర్ బ్యాక్ ఏక్ లో యూ షుడెంట్ డూ ఎనీ స్ట్రెచెస్ ఆర్ యోగా. బట్ కొంచెం రిలీఫ్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ యూ హ్యావ్ టు డూ. అండ్ దోస్ హూ హ్యావ్ సిట్టింగ్ జాబ్ వాళ్ళు కంపల్సరీ చేయాల్సిందే. And we'll do little bit of stretches. All we have done is warm up, back strengthening exercise and stretches. So because we are putting very slow steps but sustainable steps, so that we are seeing very definitely results in long term. Baby steps. So once you are done with this butterfly, రోజు కడికి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ చేయండి. ఎస్ కమాన్ పద్మావతి గారు, కొంచెం ఇంకొంచెం కమాన్. వావ్ గ్రేట్. ఆ ఎక్స్ట్రా వేసారు కదా, ఆ 1%. 99 degrees కి వాటర్ బాయిల్ అవ్వవు.
100 degrees కి బాయిల్ అవుతాయి. సో దాట్ ఎక్స్ట్రా 1 degree ఈస్ కాంట్రిబ్యూటింగ్ మాక్సిమం రిజల్ట్స్. సో అలా కూడా మనము ఎక్స్ట్రా 1% కోసం కొద్దిగా ఎఫర్ట్ చేస్తున్నాం డైలీ కాడికి. సో ఇది మనం రోజు చేస్తూ ఉన్నాము హామ్స్ట్రింగ్ స్ట్రెచ్. సో ఎనీథింగ్ యూ క్యాన్ డూ. Can do like this, or you can do like this, or you can do like this. When you are doing like this, there is no stretch anywhere. Try to touch your body to the knee. Yes, great. Our efforts system kada, that efforts are very important. And those who have switched on camera are already into extra 1 degree to boil the water. That's great. So yes, super. And body ni ఎక్కువ శ్రమ పెట్టారు అని అంటే లాస్ట్ లో ఒక 5 minutes శవాసనం వేయండి. అంటే మనం క్లాస్ వైండ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 minutes సెషన్ ని అయిపోయిన తర్వాత ఒక 5 minutes శవాసనం వేసి యూ గెట్ అప్ ఫ్రమ్ దేర్ బికాస్ యువర్ బాడీ డిజర్వ్స్ దేర్. Anything is fine. Anything is fine. Yes. Come on, great. So, రెండు కాళ్ళు. సో ఎక్కడికి వస్తుందో అక్కడికి చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, రియల్లీ సూపర్, సూపర్, సూపర్. సూపర్. సో మనం లెర్నింగ్స్ లో నేర్చుకున్నాము బోన్ చేస్తూనే వజ్రాసనంలో కూర్చోవాలి. బోన్ చేస్తూనే వజ్రాసనంలో కూర్చోవడం వల్ల బెనిఫిట్స్, డైజెషన్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎవరికైతే బాడీ టైప్ పిత ఉందో అంటే జిఐ గ్యాస్ట్రిక్, దెర్ ఇస్ 3 బాడీ టైప్స్ అంటే వాత, పిత అండ్ కఫ. సో కొంతమందికి ఎక్కువగా కఫ అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, ఎక్కువగా దగ్గులు, జలుబు, ఎక్కువగా స్నీజింగ్ ఉండడం. సో ఇలాంటి బాడీ టైప్ ఉంటుంది కొంతమందిది. కొంతమందిది ఎక్కువగా పిత అంటే కొంచెం కొద్దిగా కారం తిన్నా కూడా అసిడిటీ, గ్యాస్ రావడము, బ్లోటింగ్, కొన్ని పదార్థాలు బ్లోటింగ్ గా రావడము, మోషన్స్ అవ్వకపోవడము లేక అయితే ఎక్కువగా అవ్వడము. సో దీస్ ఆర్ ఆల్ పితా టైప్స్. డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకు. అండ్ ఇంకొకటి వాత అంటే నరాల ప్రాబ్లము, హెడ్ ఏక్ రావడము, కాళ్ళల్లో లాగడము, పీకడము, సో నొప్పులు రావడం. సో దిస్ ఇస్ ఆల్ వాత టైప్. సో 3 types ఆఫ్ బాడీ టైప్ ఉంటుంది. మనది ఏ బాడీ టైపో దాని ప్రకారము మనము వెళ్తూ ఉండాలి. ఎందుకు వాళ్ళు తింటూ ఉన్నారు, వాళ్ళకి ఏం కాలా, నాకు అవుతూ ఉంది ఎందుకు అని అంటే దట్ ఈస్ అవర్ బాడీ టైప్. దేర్ బాడీ టైప్ ఇస్ డిఫరెంట్, అవర్ బాడీ టైప్ ఇస్ డిఫరెంట్. అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అకార్డింగ్లీ. అండ్ ఎవరికైతే పిత ఉందో వాళ్ళు కంపల్సరీ వజ్రాసనం వేసుకోవాలి. వేసుకోవడం వల్ల డైజెషన్ ఇష్యూస్ చాలా వరకు తగ్గుతాయి. ఓకే, సో విత్ దిస్ కొంచెం ఇక్కడ స్ట్రెచెస్ చేసేసి దెన్ విల్ సీ టుడేస్ లెర్నింగ్స్. We'll see today's learning. Great, great. So first day class లో నేను చెప్పాను, we'll thank God for giving us place. సో నైట్ ఇక్కడ బాగా గాలి వచ్చి వర్షం వచ్చిందేమో తెలీదు, వచ్చేలాగా ఉన్నిందో, లాట్ ఆఫ్ ఇది ఉన్నింది డిస్టర్బెన్స్ ఏం కాదు, అండ్ లాట్ ఆఫ్ థండర్ సౌండ్స్ లాగా అలా అనిపించింది. నేను అనుకున్న పొద్దునకి కరెంటు ఉంటుందో, పవర్ కట్ అవుతుందో అని అనుకున్నాను.
but there was no such issue. I thank God for giving us one more day to make our health priority at alpha wave time. So with this first day మనం తెలుసుకున్నాము how our neck is so important for us అని. ఇప్పుడు మనం ఎప్పుడును సెల్ ఫోన్ ప్రపంచంలో ఉండి we are always looking our phones. It is, I'm not telling you to avoid it, but it is when you are looking, ensure that you keep your phone like this. సో ఇలా స్ట్రైట్ గా ఉండేలాగా చూడండి. మనం ఇలా ఎంత బెండ్ చేసి ఇలా చూసేకి మొదలు పెడతామో అంత ప్రెషర్, హెడ్ ప్రెషర్ నెక్ పైన పడుతుంది. సో ఈ నెక్ పైన ఈ ఇయర్ నేను చెప్పాను ఫిజియోలాజికల్ స్టేట్ లో మన ఇయర్ అండ్ మన ఈ షోల్డర్, ఇట్ ఈ షోల్డర్ జాయింట్ అండ్ ఇయర్ ఇన్ లైన్ లో ఉండాలి అని చెప్పాను. బట్ as we keep seeing the phones or system or anything, as we keep moving our head for prolonged time and keep working over our phone, this 1 inch move in the ear from the shoulder is going to cause 4.5 kg extra weight on the cervical spine. నెక్ లో ఉండే స్పైన్ బోన్స్ కి 4.5 kg ఎక్స్ట్రా వెయిట్ స్ట్రెస్ ఇవ్వడం జరుగుతుంది. హెడ్ ఎంతసేపు ఇలా మూవ్ అయితే అంత స్ట్రెస్ దీనిపైకి లోడ్ తీసుకోవాల్సి వస్తుంది. సో యూ నీడ్ టు డూ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. దట్స్ వాట్ వీ హ్యావ్ కీప్ డూయింగ్ డైలీ. నెక్ స్ట్రెంథనింగ్, దెన్ ట్రై టు సీ యువర్ ఫోన్. అలాగే ఇంకా ఇలా అయిపోయామనుకోండి, ఇంకా 1 ఇంచ్ కాకుండా 2 ఇంచెస్ ముందుకు వచ్చి 9 kg లోడ్ పడుతుంది సర్వైకల్ స్పైన్. సో ఇది తట్టుకునేకి కాక దీనికి అప్పర్ బ్యాక్ కి ఇస్తుంది. అప్పర్ బ్యాక్ మ్యూట్ చేసుకోండి. సో అప్పర్ బ్యాక్ కి ఇస్తుంది, మిడ్ బ్యాక్ కి ఇస్తుంది అండ్ నీ పెయిన్. సమ్ టైమ్స్ నీ పెయిన్ క్యాన్ బి due to phone issue. So always make sure you keep it at upper level and see the phone. So this is very important one. And ఇంకొక లర్నింగ్ ఏంటంటే మనకి ఈరోజు నిద్ర. సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత డయట్ మంచి న్యూట్రియంట్ ఫుడ్ తీసుకున్నా కూడా మన బాడీ వెయిట్ కొన్నిసార్లు తగ్గదు. There are so many other reasons for that, but one of the major reason is sleep. నిద్ర చాలా ముఖ్యమైనది. సో నిద్ర లేకపోతే చాలా జబ్బులు అలాగే ఉండిపోతాయి. ఈవెన్ న్యూట్రియంట్స్ ఎక్సర్సైజ్ ఇస్తూ ఉన్నా కూడా మన వెయిట్, ఆ ఇన్ఫ్లమేషన్ పార్ట్ ఉండిపోతుంది మన బాడీలో. కాబట్టి మీకు అడిక్వేట్ స్లీప్ అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద స్లీప్ చాలా ఇంపార్టెంట్. కొంతమందికి 5 hours పడుకుంటే సరిపోతుంది, కొంతమందికి 6 hours 7 hours. సో మీకు రెగ్యులర్ గా మీరు పడుకుంటే పొద్దున లేస్తూనే మీకు ఆ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. నేను నిద్రపోయాను, ఐఎమ్ ఫ్రెష్ అనే ఫీలింగ్ వస్తుంది. దట్స్ యాక్చువల్ స్లీప్. ఎక్స్ట్రా ఎక్కువగా ఎంత నిద్రపోతారో, మీరు లేస్తే డల్ అవుతూ ఉన్నారు, డల్ ఫీలింగ్ ఉంది అని అంటే అకేషనలీ దట్ ఈస్ ఓకే. బట్ ఇన్ రెగ్యులర్ బేసిస్ మీరు లేస్తూనే డల్ గా ఫీల్ అవుతున్నారంటే దాట్స్ బికాజ్ యు ఆర్ స్లీపింగ్ మోర్ అని. అంటే ఎక్కువ నిద్రపోయినా కూడా దట్ టైమ్ యూ డు నాట్ నో నాకు ఎంత నిద్ర ఇంపార్టెంట్ నా బాడీకి అంటే, మీరు నైట్ పడుకుంటే ఆటోమేటిక్ మీరు పొద్దున్న లేయగలుగుతున్నారు అండ్ ఫ్రెష్ ఫీలింగ్ లో ఉన్నారు అంటే దట్ ఈస్ ద అడిక్వేట్ స్లీప్ ఫర్ యూ. సమ్ పీపుల్ ఇట్ క్యాన్ బి 4 hours, సమ్ పీపుల్ ఇట్ క్యాన్ బి 5 hours, సమ్ పీపుల్ 7 hours too. సో ఎవరికైతే ఆ కంప్లీట్ ఫీలింగ్ వస్తుందో యూ రెస్పెక్ట్ యువర్ స్లీప్. అండ్ మీ పక్కన ఉండే వాళ్ళకి అంటే మేబీ హస్బెండ్ ఆర్ వైఫ్, సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ వాళ్ళకు ఉంటుంది.
సో రెస్పెక్ట్ దట్. మీరు లేస్తూ ఉన్నారని వాళ్ళని లేపించడం అలా కాదు. సో వాళ్ళు లేస్తూనే దే ఆర్ యాక్టివ్, దే ఆర్ ఫ్రెష్ విత్ దాట్ ఎక్స్ట్రా 2 అవర్స్ మీకంటే కూడా ఎక్కువ పడుకున్న 2 అవర్స్‌తో వాళ్ళు ఎక్స్ట్రా ఫ్రెష్‌గా ఉండి లేస్తున్నారంటే దట్ ఈస్ దేర్ స్లీప్ ప్యాటర్న్. రెస్పెక్ట్ దట్ వన్. అండ్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ డిఫరెన్స్ అనేది కవర్ అవుతుంది. ఎక్కడ అంటే బికాస్ దే బికమ్ వెరీ యాక్టివ్. దే ఆర్ ఏబుల్ టు డూ మోర్ ప్రొడక్టివ్ వర్క్ ఇన్ ద డే. సో ఇలా అండ్ చాలా మంది స్లీప్‌తో సఫర్ అవుతూ ఉన్నారు. స్పెషల్లీ విత్ దిస్ గ్యాడ్జెట్స్ అండ్ విత్ దిస్ సిస్టమ్ ఆఫ్ సెల్ ఫోన్స్, డైవర్షన్స్. సో ఇలా ఉన్నందువలన ఎక్కువగా స్లీప్ పైన డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. స్లీప్ రొటీన్‌ని సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే బెడ్‌రూమ్‌లోకి ఎళ్తూనే ఫోన్‌ని చూడడం కాకుండా ఒకవేళ ఆహ్, ఫోన్ ఏమున్నా హాల్‌లో చూసుకోవడం. నో, ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ మీన్స్ ఓకే, టేక్ ఇట్ టు ద బెడ్‌రూమ్. బట్ సీ ఇట్ ఫర్ సమ్ టైమ్ అండ్ కీప్ ఇట్ అవే ఫ్రమ్ యూ. మీకి పక్కన పెట్టుకోవద్దండి. దూరంగా పెట్టుకొని యూ స్లీప్. మనము పడుకునేకి ఎఫర్ట్స్ చేసినప్పటి నుంచి హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో మనం గ్యాడ్జెట్స్ చూసుకుంటూ పడుకుంటూ ఉన్నామా? ఎలా రొటీన్ ఒక రొటీన్‌ని అంటే కామ్ మ్యూజిక్ పెట్టుకోవడము, లేక బెడ్ షీట్స్ వైట్ కలర్, లైట్ కలర్స్ ఏసుకోవడము అండ్ మేకింగ్ ద రూమ్ డార్కర్. సో ఆల్ దీస్ థింగ్స్ లిజనింగ్ టు ద డూయింగ్ మెడిటేషన్ ఫర్ 5 మినిట్స్ ఆర్ విజువలైజేషన్, స్లోయింగ్ డౌన్. ఆ రోజు ఏం వర్క్ చేశారో రాయడం, లేక నెక్స్ట్ డే పెండింగ్ వర్క్స్ ఏమున్నాయో రాసుకోవడం అండ్ థాంకింగ్ గాడ్ ఫర్ వాటెవర్ యూ హావ్ డన్ దట్ డే. సో ఇలా చేసుకోవడం వల్ల మైండ్ రిలాక్సేషన్‌కెళ్తుంది. సో ఐ హావ్ ఆల్రెడీ సెడ్ దట్ వి షుడ్ కీప్ అవర్ మైండ్ టు ద పారాసింపథెటిక్ సిస్టమ్‌లోకి పెట్టాలి. వి విల్ బి ఆల్వేస్ ఇన్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌లో. సో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌లోకి తెచ్చి మనం నిద్రలోకి ఎళ్ళడం వల్ల మనకు చాలా క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ చాలా బావుంటుంది. సో దిస్ క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. మధ్యలో లేస్తాము. మధ్యలో ఒక మెసేజ్ ట్వీ అని సౌండ్ వస్తూనే మళ్ళీ లేస్తాము. మెసేజ్ ఏంటి అని చూస్తాం. మళ్ళీ పడుకోవడం. దిస్ ఈస్ డెఫినెట్‌లీ అంత మెసేజ్ దట్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్ దాన్ అవర్ స్లీప్. Our sleep is very important. That messages you can answer in the morning also. ఓకే. సో స్లీప్‌కి చాలా ఉంది అండ్ యూ కెన్ సీ మై యూట్యూబ్ ఛానెల్‌లో స్లీప్‌కి సంబంధించిన స్పెషలిస్ట్ ఇండియాలో ఇద్దరే ఉన్నారు. సో అందులో తిరుపతిలో ఒకరున్నారు. అమరా హాస్పిటల్‌లో రమాదేవి గౌరీనేని గారు. సో స్లీప్ డిస్టర్బెన్స్ ఏదున్నా కూడా టేక్ ఇట్ యాస్ ఎ మేజర్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ కరెక్ట్ ఇట్ అట్ ద ఎర్లియర్. స్పెషల్లీ ఈ గురక ఉండేవాళ్ళు, బ్రీతింగ్ నిద్రలో స్టాప్ అవుతూ ఉంటుంది గురక ఉండే వాళ్ళకి. అండ్ అగైన్ ఆ కార్బన్ డయాక్సైడ్ బిల్డ్ అయినప్పుడు బ్రెయిన్‌కి స్టిమ్యులేట్ అయ్యి అగైన్ బ్రీతింగ్ స్టార్ట్ అవుతుంది. సో అలా గురక ఉండేవాళ్ళు మీరు ఖచ్చితంగా చూపించుకోండి. చూపించుకొని సరి అయిన ట్రీట్మెంట్స్ వాడండి. ఎప్పుడైతే గురక పెట్టి నిద్రపోతారో యువర్ స్లీప్ విల్ నాట్ బి కంప్లీట్ అండ్ మార్నింగ్ ఫ్రెష్‌నెస్ విల్ నాట్ బి దట్ మచ్. సో దిస్ ఈస్ టుడేస్ లెర్నింగ్. స్లీప్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. దిస్ ఈస్ ఓన్లీ వెరీ లిటిల్ ఐ టోల్డ్. ఎనీ డౌట్స్ యూ కెన్ టేక్ నౌ. సో మనము చాలా రోజులుగా చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. అండ్ ఈరోజు స్లీప్ గురించి తెలుసుకున్నాము. అండ్ అగైన్ ఆ నెక్‌కి ఎంత స్ట్రెస్ పడుతుంది, లోడ్ పడుతుంది అనే దాని గురించి ఇంకొకసారి రివైజ్ చేసాము దాన్ని. అండ్ ఇన్ని రోజులుగా నేర్చుకొనిన దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క చాట్ బాక్స్‌లో మెసేజ్ పెట్టండి. వాట్ వి హావ్ లెర్న్డ్ ఫర్ ఆల్ దీస్ డేస్. ఏం నేర్చుకున్నాం? లెర్నింగ్స్. ఏం నేర్చుకున్నాము లెర్నింగ్స్? సో మనం ఎప్పుడు చెప్తామో అప్పుడు మనకే ఎక్కువ గుర్తుంటుంది. టీచర్స్ ఎందుకు అంత షార్ప్‌గా ఉంటారు అంటే, వాళ్ళు ఎక్కువగా స్టూడెంట్స్‌కి చెప్తూ ఉంటారు. స్టూడెంట్స్ నుంచి నేర్చుకుంటూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు చెప్పి వాళ్ళకి అది బ్రెయిన్‌లో ఆటోమేటిక్ వెళ్తుంది కాబట్టి వాళ్ళకు చాలా షార్ప్‌గా ఉంటారు. రాస్తూ ఉంటారు కాబట్టి.
సూర్య నమస్కారం అండ్ ఎక్సర్సైజ్ నేర్చుకున్నాము. కరెక్ట్. ఇంకా లెర్నింగ్స్ లో 80% స్టమక్ ఫుల్ తినాలి అని నేర్చుకున్నాము. అరాచిబు 80% ఫుల్ ఉన్నప్పుడు తినాలి, ఆపేసేయాలి అనేది మనం తెలుసుకున్నాము. ఇంకా వాట్ విల్ లెర్న్. ఫిజియోలాజికల్ స్టేట్ గురించి నేర్చుకున్నాము. ఎలా అంటే బాడీ అండ్ మైండ్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ సేమ్ సిస్టమ్ అని నేర్చుకున్నాము. సో మన ఫిజియోలాజికల్ స్టేట్ ఎప్పుడూను కాన్ఫిడెంట్ ఉండాలి. దిస్ ఇస్ ద ఫిజియోలాజికల్ స్టేట్ నేర్చుకున్నాము. బాక్స్ బ్రీతింగ్ నేర్చుకున్నాము. వెరీ గుడ్, కరెక్ట్ మ్యామ్. బాక్స్ బ్రీతింగ్ నేర్చుకున్నాము. అండ్ మనము సెకండ్ ఆర్ థర్డ్ డే క్లాస్ లో నేర్చుకున్నాము స్టెప్స్. నిన్నటి కాడికి ఈ రోజు ఎక్కువగా వేయండి. టోటల్ స్టెప్స్ మీరు డైలీ స్టెప్స్ 3000 వేస్తున్నారంటే దానికడికి అట్లీస్ట్ 100 ఆర్ 50 ఎక్కువ వేయండి అని చెప్పాను. అండ్ లెట్ ఇట్ కమ్ టు మాక్సిమం ఆఫ్ 10,000. 10,000కి వస్తూనే డోంట్ డూ బిహైండ్ దాట్, బికాస్ యువర్ నీకి లోడ్ పడుతుంది. యూ క్యాన్, ఇఫ్ యూ వాంట్ టు డూ ఆఫ్టర్ దాట్, you can do some strengthening exercises or join a yoga. And don't sit for a prolonged time. For every half an hour of sitting, take a break, use washroom, or at least if you have time, walk for 5-10 minutes and again sit down, is what we have learned. And we have also learned on mental age, biological age, and chronological age. So we are becoming younger with a biological age now through our exercise. And 15th నుంచి రాబోయే సెషన్స్, paid sessions లో we are becoming younger by diet also, which is very important because contributing to 80 to 90% of our well-being. And so this is what we have learned. మెంటల్ ఏజ్ లో చాలా యంగ్గా ఉండాలి అని తెలుసుకున్నాము. నాకు వయసు అయిపోయింది అని థాట్స్ లేకుండా మనము రొటీన్ గా చేసేటిది ఆ వయసు అయిపోయింది అనే వర్డ్ మన బ్రెయిన్ నుంచి తీసేయాలి. బ్రెయిన్ నుంచి తీసేసి we should keep doing. Imagine ourselves that we are younger, 20 years younger to what we are, or at least 10 years younger to what we are now. అని మనము అంత యాక్టివ్గా ఉండాలి. సో వెన్ we start behaving that way, then we actually become 5 years younger. This is the scientific research. I think it was done in Harvard University. So if I'm sure, you can search like people behaving at 65 years of age like how they were in 50 years. This was consistently done for 1 month. సో వీళ్ళని 65 years ఉండే వాళ్ళని 65 years లాగానే బిహేవ్ చేయమని ఒక గ్రూప్కి, ఇంకొక గ్రూప్కి వచ్చి మీరు 50 years ఉండేలాగా, మీరు 50 years లో ఏం చేస్తున్నారో అలా ఉండేలాగా ఇంకొక గ్రూప్ని చెయ్యండి అని చెప్పినప్పుడు ఇద్దరికి, సో వీళ్ళ ఏజ్కి 1 month తర్వాత దే వర్ లుకింగ్ 5 years younger. సో ది ఇయర్ నథింగ్ మ్యాజిక్ వాస్ డన్. జస్ట్ థాట్స్ ని మనం అలా పెట్టుకొని ఆ యాక్టివ్నెస్ ని అలా పెట్టుకోవడం వల్ల అవర్ ఏజ్ ఇస్ గోయింగ్, దట్స్ ద ఏజ్ ఇస్ గోయింగ్, వీఆర్ గోయింగ్ యంగర్ అని. సో దట్స్ ద మెంటల్ ఏజ్. దిస్ మెంటల్ ఏజ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో దీనిల గురించి మనం తెలుసుకున్నాము. అండ్ టుడే వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ స్లీప్, అండ్ అగైన్ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ దట్ నెక్ పార్ట్. అండ్ ఇంకా చాలా నేర్చుకున్నాము. One day we will do knee strengthening exercises also, because osteoarthritis knee ఎక్కువగా ఉంది కాబట్టి we'll plan to do in another 3 or 4 days. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే తీసుకుంటాము, otherwise we will wind it off the session because learning is a continuous process.
and we'll keep learning so many things through the WhatsApp, so many things through the other sayings, but what we implement is very important. Actions takers are those who get the results. So whether it is right or wrong actions, actions need to be taken so that you will come to know the right actions. So ఇప్పుడు ఈ క్లాస్లలో మీరు జాయిన్ అవ్వాలంటే ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా you would have learned so many things and you would have come to this thing also. ఇప్పుడు తెలుసుకోబోతున్నా. Spine, shoulder, sleep, walk, food, everything is good. Okay, good. That's great. Yeah, we have learned about frozen shoulder ki shoulder exercises ఏం చేయాలి. షోల్డర్ పెయిన్ ఎక్కువగా వస్తుంది జనాలలో ఇప్పుడు, యంగ్ ఓల్డ్ అనేది లేకుండా. సో ఆ షోల్డర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ గురించి తెలుసుకున్నాము. One day we have done that one. So likewise, we are learning so many things daily, and doubts ఏమీ లేవి అని అనుకొని మనం సెషన్ వైండ్ ఆఫ్ చేసుకుందాం. Knowledge when not used is garbage. So let us use the knowledge what we have learned today and try to implement at least to 20% so that it becomes by using the Pomodoro technique. So we are going to become very, very successful people. Manam learnings లో at least 20% మనం పాటించినా కూడా మనం చాలా సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ చాలా హెల్దీగా తయారవుతాము అని Pomodoro టెక్నిక్ చెప్పడం జరిగింది. అండ్ ఈడ్ ద ఫ్రాగ్ గురించి కూడా తెలుసుకున్నాము. ఈడ్ ద ఫ్రాగ్ అంటే పొద్దునే లేస్తూనే ఆల్ఫా వేవ్ లో మనం ఎక్కువ పనులు ఏవైతే చేయాలనుకున్నామో మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ మనం అక్కడ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ అవర్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ అవర్ డే. సో విత్ దిస్ వీ వుడ్ లైక్ టు ఎండ్, and tomorrow again we'll come with a different exercises and different learning, and tomorrow again we will meet at the alpha wave. Thank you so much and have a very, very great day. Thank you very much, ma'am. Thank you very much, ma'am. Thank you Padmavati garu, thank you Prakash garu, and thank you each and everyone here. Thank you so much from bottom of my heart. Have a great time. Thank you Usha ma'am, thank you so much.